ఈశ్వర్ గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సూర్యాపేట జంక్షన్ టైటిల్ బాగుంది. ఎందుకంటే హైదరాబాద్ టు విజయవాడ ప్రాంతాల జంక్షన్ వస్తుంటుంది, సూర్యాపేటలో ఆగాలి బస్సు అని. సార్ నోటెడ్ అయిపోయిన టైటిల్ అది సినిమాకి. థ్యాంక్ యూ సార్. సో కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక సమస్యను తీసుకొని రూట్ చేశారు. కొన్ని ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్గా ఏదైనా కనిపిస్తుందా ఆడియన్స్కి? కమర్షియల్ మీన్స్ వాట్ సార్? కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇంకేం అదే యా ఉంది సార్, తప్పకుండా. దీంట్లో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు దీంట్లో. 30 years వచ్చినా కూడా ఇంజనీరింగ్ చదువుతుంటారు. అది ఏంటి అని అంటే, ఎందుకు బయటికి వెళ్ళి ఈ ట్యాక్స్లు కట్టడం, ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇలా ఉండిపోతే సరిపోతుంది కదా లైఫ్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉండి వాళ్ళ ఎంజాయ్మెంట్. హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవింగ్, అదంతా కమర్షియల్ కామెడీ ఉంటుంది దాంట్లో. సిచ్యువేషన్ అంతా ఐ థింక్ మీరు ఆ కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది అట్లానే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ నేపథ్యంతో, ఫ్యాక్షన్ నేపథ్యంతో సినిమాలు బాగా వచ్చేస్తున్నాయి. సో మీరు అదే నేపథ్యంతో తీసుకొని రాజకీయ వ్యవస్థని ఒక ఆ రూట్లో వెళ్తూ తీసిన సినిమా ఇది. ఎంతవరకు రీచ్ అవుతారని మీ కాన్ఫిడెన్స్? అంటే రాజకీయ నేతలని కాదు సార్, యాక్చువల్గా. అంటే వీ హ్యావ్ 4 లైఫ్ స్టైల్స్ ఇన్ అవర్ వరల్డ్ గ్లోబల్లీ. ఒకటి రాజకీయము, ఇండస్ట్రీ, జాబ్ అండ్ స్లేవ్స్ లాగా 4 వర్గాలు ఎంచుకుంటే ప్రతి మూవీ దీంట్లోనే ఉంటుంది. బట్ నేను డిఫరెంట్గా ఉంటుంది అని అనేది ఒకదానికే డిఫరెంట్. పొలిటికల్లో దానివల్ల చేస్తున్న హామీల వల్ల ఎంతసేపు మన పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అని కూడా లేని వాళ్ళకి ఇద్దాం అంటారు. నేను ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని, జాబ్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ ఎ రిచ్ కిడ్స్. అన్నిటికీ మనం ప్రతిదీ ఆలోచించాల్సి వస్తుంది. ఫస్ట్ రాగానే మళ్ళీ శాలరీ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మన కమిట్మెంట్స్ మనకు ఉంటాయి. ఎంతసేపు పొలిటికల్ వాళ్ళు వచ్చేసి నేను లేని వాడికి ఇచ్చేస్తా, వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా అంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అడుక్కోలేని బెగ్గర్. తెలుగులో కొంచెం ఘాటుగా చెప్పాలంటే మనం అడుక్కోలేని బిచ్చిపోలం అని అంటాం. ఎంతసేపు మీరు వాళ్ళకే ఇస్తారంటే, బికాస్ వీ హ్యావ్ రైట్ ఫర్ ఎవ్రీ ఓట్ ఈజ్ ద సేమ్ కౌంట్. పేదవాళ్ళు వేసినా, మిడిల్ క్లాస్ వాళ్ళు వేసినా, కుప్ప వాళ్ళు వేసినా అని కూడా అందరిది ఒకటే కౌంట్. ఎంతసేపు నువ్వు లేని వాళ్ళకి వేస్తానంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? అసలు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అని అంటారు. ఎవరు అవసరం వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లేదు. వీళ్ళకేం చేస్తున్నాను, హౌస్ ఎట్ ద ఫాదర్ షుడ్ ఈక్వల్లీ సీ ద చిల్డ్రన్. ఒక్కరికే చూస్తాను నేను, ఇంకొకరికి చూడను అని చెప్పేసి దాంతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను నేను. మీరు చేసే దానివల్ల మిడిల్ క్లాస్కి ఏం ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అది కొత్తగా ఉండదు సార్. అండ్ పొలిటీషియన్స్, ఇందాక మీరు అడిగినట్టుగా పొలిటీషియన్స్ సార్, ఇప్పుడు మనము ఉన్న దాంట్లో ఒక 4-5 వర్గాలు ఉంటాయి. అంటే గ్రూప్స్ మనకు 4-5 వీళ్ళు ఉంటారు. బీజేపీ, కాంగ్రెస్, ఎవ్రీథింగ్ మన దగ్గర ఏమంటే అని. దాంట్లో ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈచ్ ఎమ్మెల్యే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మినిమం ఒక 50 నుంచి 60 వరకు ఖర్చు పెడతారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు. అట్లా దగ్గర 5 మెంబర్స్ని కౌంట్ చేసుకుంటే మనము అక్కడనే 250 వరకు అయిపోతుంది. కానీ మనకే ఓటేస్తాడని వాళ్ళకి భయంతో ఉంటారు. వాళ్ళు గెలుస్తారని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కదా ఎవరికి కూడా. కానీ నాకే ఓటేయాలి అనేది ఏంటి అనేది ఈ కాన్సెప్ట్లో ఉంది సార్. ఆ 4 కాంపిటీషన్ ఉన్నా కానీ కూడా నేను వీడికే ఎందుకు వేయాలి, ఆ భయం అనేది సృష్టించడం అనేది ఎమ్మెల్యే ఒక స్ట్రాటజీతో చేస్తాడు. దీంట్లో ఎంత మీరు డబ్బులు ఇచ్చినా అని కూడా నేను అవతల వాడికే వేస్తా, అది ఇవ్వకుండా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ దీంట్లో. అది కొత్తగా నేను చెప్పినాను. కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. సూర్యాపేట జంక్షన్ అనేది ఏపీకి తెలంగాణకి మధ్యలో బోర్డరు. మేము ఎప్పుడు ఏపీకి వెళ్ళినా అక్కడ ఒక టిఫినో టీ తాగుతూ ఉంటాం. అందుకని మాకు బాగా, ఇప్పుడు కూడా మా మిత్రులతో అన్నాను, సూర్యాపేట దాటి విజయవాడ వెళ్ళిపోతాం ఈ పాటికి, చాలాసేపు అయిందిరా ప్రెస్ మీట్ పెట్టి అని అనుకున్నాను. అలా సూర్యాపేట అనేది మాకు చాలా మమేకమైపోయింది మా మనసుల్లో. మీరు ఆ టైటిల్తో వస్తున్నారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్. మీ ట్రైలర్ చూస్తే ఇల్లాలు ముఖం ఈది గుమ్మం చెప్తుందని ఒక సామెత ఉంది తెలుగులో. ఆ అమ్మాయి ఇల్లాలా కాదా అనేది వీధి గుమ్మం చెప్తుంది. ఆ ముగ్గు అవి వేసి పెడితే ఒక పర్ఫెక్ట్ ఇల్లాలు ఉందనేది ఒక నానుడి.
మీ ట్రైలర్ చూస్తే ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ అందులో ఉన్నాయి అనిపించింది మాకు. కమర్షియల్లు, మీ డైలాగ్ డెలివరీ, మీ డాన్సు, మీ తోటి లక్ష్మణ్ ఉన్నాడు ఆ సింగరు, అవును సార్. అతను ఉంటే ఇక అల్టిమేట్ మాట దాని గురించి. ఈ సినిమాలో పేదలకి ఉచిత పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ ఇస్తారు. ఇది ఇవ్వటం కరెక్టా కాదా? ఏమైనా ప్రభుత్వానికి మీరు సెటైరికల్ వేశారా ఈ సినిమా ద్వారా? సెటైర్ వేయలేదు సార్. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అదే నేను ఇందాక రిపీట్ చేసినందుకు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫాదర్ రన్ చేస్తాడు అందరిని. ఇంట్లో ఉన్న అందరినీ చేసుకోవాలి. యాజ్ ఏ హౌస్ మన స్టేట్కి సీఎం అని ఎవరున్నాను కూడా పబ్లిక్లో అందరినీ ఈక్వల్గా చూడాలి. కానీ నేను వీళ్ళనే చూస్తాను తోచేది కదా. కొంతమంది అడుక్కోలేరు, చెప్పలేరు. ఇప్పుడు ఏదో నేను ఉద్దేశించిన అదే చెప్తున్నాను. ఎంతసేపు నువ్వు ఒకరినే చూడొద్దు, మిడిల్ క్లాస్ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళవి చెప్పాలి. వెన్ ద ఆల్ రైజెస్ పెట్రోల్ రేట్స్ అండ్ మన ఉప్పు పప్పు కూడా ఆల్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ మీరేం చేస్తున్నారు అని అంటే, నేను ఎవరిని ఉద్దేశించో కానీ అట్లా చెప్పట్లేదు. కానీ ఆ బాధ చూసి చెప్తున్నాను. నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు పని చేస్తే మనకు డబ్బులు వచ్చినాయి అనుకోండి సార్, బాగుంటుంది. పని చేయకుండానే ఫ్రీగా ఇచ్చినా అనుకో, మనం బయటికి ఎందుకు వెళ్తాం? వెళ్ళాం. సో ఇప్పుడు పేదవాళ్ళకి అన్ని ఇస్తా అంటున్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? దే ఆల్సో టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. మనకు ఫోన్ ఫ్రీయే కాబట్టి ఫోన్ చేసి వాళ్ళు కూడా కోట్లల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కడుపు నిండిపోయింది. ఆ కడుపు నిండిపోయినప్పుడు ఇంకోటి పని ఎందుకు చేస్తాడు? కష్టపడేది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలన్నప్పుడు ఇంట్లో వర్కర్స్ ఉండాలి. ఆ వర్కర్స్ని నువ్వు ఆపేస్తున్నావు అంటే 100 రూపాయలు వచ్చేటోడు ఇప్పుడు ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే రాడు, ఎందుకంటే కడుపు నిండిపోయింది కాబట్టి 500 ఇస్తే వస్తా అంటాడు. అట్లా అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు జీతం పెరగదు కదా, అప్పులు పెరుగుతాయి. అందుకనే వర్క్ ఇవ్వండి కానీ సోమరిపోతులు చేయొద్దని. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఊళ్ళల్లో కూలీ దొరకట్లే. ఇప్పుడు భీమవరంలో కానీ అమలాపురం కానీ ఏరియాలో ఒక కూలి పనికి రమ్మంటే ఎవరు రారు. ఇక్కడ ఎక్కువ కూలీలు బీహార్ నుంచి, గుజరాత్ నుంచి వస్తున్నారు. ఈ ఫ్రీ పథకాలకు అలవాటు పడిపోయి వాళ్ళు అసలు పని చేయటం మానేసి, మీరు అన్నది ఎగ్జాక్ట్ మాట, ఎటుపోయి మధ్యలో మధ్యతరగతి వ్యక్తే ఇబ్బందులు పడుతున్నాడు. మీ సినిమా ద్వారా మధ్యతరగతి వ్యక్తులకి మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిషోర్ గారు. సార్. ఇది ఇప్పుడు సినిమాలో ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో అంటున్నారు నీ పెనం పైన దోశ వేస్తాను అంటే దాని అర్థం ఏంటి సార్? మీకేం అర్థమైంది సార్? నాకేం అర్థమైంది చెప్తా, కానీ అంటే డబల్ మీనింగ్ లాగా ఉన్నట్టు ఉంది అది. అంటే మీకేం అర్థమైంది చెప్తే నేను కరెక్ట్ కాదు. నాకైతే డబల్ మీనింగ్ లాగా అయితే అర్థమైంది సార్. లేదు సార్, అంటే అమ్మాయి హోటల్లో పనిచేస్తుంది, దోశలు వేసేటప్పుడే చూస్తాను కాబట్టి నీ పెన్నం మీద నేను దోశలు వేస్తే ఇవ్వండి అని చెప్పేసాను. నీ పెన్నం మీద అంటే ఆమె వేసేది పెన్నం. నైనా గారు మరి వేసారా దోశ వేసారా మరి లాస్ట్? For that, you should go and watch the movie. అంతేనా? Yeah. అంత క్యూరియాసిటీ కల్పిస్తున్నారు. Yeah, yeah. ఓకే. ఈశ్వర్ గారు, అంటే ఉచిత పథకాల వల్ల అందరు చెడిపోతున్నారని అంటే చెప్తున్నారు కదా, అసలు ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే ప్రజలు నమ్మి ఓటేస్తారు, తీరా చూస్తే మోసపోతున్నారు కదా. ఎక్కడ ఇస్తున్నారు అంటున్నారా? ఇవ్వట్లేదు అంటారా? ఎక్కడ ఇస్తున్నారు అసలుకి? 2 తెలుగు ఏపీలో చూస్తుంటే సూపర్ 6 ఏమీ లేనట్టే ఉంది. ఇక్కడ ఏదో పెట్టారు, ఇక్కడ కూడా లేదు. ప్రజలు రెండు రకాలుగా 2 చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితే ఉంది. ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది కొన్ని నాకు తెలుసు, చూశాను కాబట్టి. అంటే బేసిక్గా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు ఒక హౌస్ కొనాలనేది అందరి కళ్ళు ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, అంటే నేను అర్థం చేసుకున్నాను యాజ్ ఎ బ్యాంకర్గా నేను చూస్తున్నాను. బయటలో అందరు హౌసింగ్ లోన్ అనేది అందరికీ ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆలోచించేది హౌస్ కొనాలని చెప్పేసి ఆలోచిస్తాడు. ఒక హౌసింగ్ లోన్ వచ్చేసి 20 years పడుతుందండి మినిమం. 30 years కూడా ఇప్పుడు చేశారు. ఆ హౌసింగ్లోనే కళ ఉంటుంది. అది ఒక మిడిల్ క్లాస్ వాడి 40,000-50,000 అనుకోండి శాలరీ తీసుకున్న దాంట్లో 30,000 దానికే పోతుంది.
దాంతో మిగతా దాంట్లో ఖర్చులు ఇర్చులు మళ్ళీ అన్నీ పెరిగిపోతుంటాయి. సడన్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫ్రీ అని చెప్పేసి అదే ఏరియాలో 40,000 50,000 గజం ఉన్న ఏరియాలు ఇచ్చేస్తే ఈ వెళ్ళేవాడికి ఏమనిపిస్తుంది మిడిల్ క్లాస్ వాడికి? అరే నేను 20 సంవత్సరాలు కట్టుకోవాలి, ఇలాగేమో ఫ్రీగా ఇచ్చేసిందని. ఆడ అలాని కూడా కేర్ చేయడు. కానీ ఇండైరెక్ట్లీ అలా ఆ డబ్బు వచ్చింది వీళ్ళందరి దగ్గర నుంచి, మీరు tax payers అంటున్నారు నుంచే. మీరు అలా అంటున్నారు 1,00,000 మందిలో ఒకరికి ఇద్దరికి ఇస్తారు తప్ప అక్కడ ఎక్కడ ఎవరికి కనపడదు. అదే మన గవర్నమెంట్లో చేస్తున్న ఒక ట్రిక్స్ తప్ప ఏమి లేదు. పాలిటిక్స్లో ఆ ట్రిక్స్ అంతే. మళ్ళీ ఇప్పుడు కట్టిన అదంతా కూడా వేస్ట్ కదా. ఎక్కడనే సార్ అలా ఉంటే రోడ్డుకి ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ మొత్తం కూడా మాకు కావాలని రోజు జనాలు ఎందుకు ఇట్లా వెంటబడుతుంటారు? నాకు అనిపించి ఒక కాన్సెప్ట్లో నేను తీసేయండి, ఎవరికి వ్యతిరేకంగా అని చెప్పట్లేదు నేను. అంటే మీరు ఉచిత పథకాల గురించి దాని మీద అంటున్నారు కాబట్టి ప్రజలైతే ఎక్కడ సోమరులు కారు. ఉచిత పథకాలు ఇవ్వద్దని చెప్పట్లేదండి నేను. ఉచిత పథకాలు ఇస్తే వీళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి. మిడిల్ క్లాస్ ఒక్కరికే చేయొద్దు అంటున్నా నేను. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్, వాళ్ళకి ఫ్రీ ఇవ్వద్దు అని చెప్పేసి అనట్లేదు. అందరినీ కూడా చూసుకోవాలి అంటున్నాను నేను. సినిమా కంటెంట్లో నేను అది చెప్పాను, కానీ ఇట్ ఈస్ నాట్ మొత్తం పొలిటికల్ మీదనే ఉన్న కంటెంట్ కాదు. సార్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి చెప్తాను. ఈశ్వర్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు ఓ, సామాన్యుడికి ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టు మధ్యతరగతి వ్యక్తికి ఉచితాలు కొన్ని అవసరం. ఒకటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఇవి కాకుండా మిగతాయి వద్దంటున్నారా మీరు సినిమాలో? లేదంటే పర్టికులర్గా ఇవి ఉచితం కావాలంటున్నారా మీరు? యాక్చువల్లీ ఈ సబ్జెక్టు మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను సబ్జెక్ట్ చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు దట్ పాయింట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ మూవీ. ఏంటంటే ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఏవైతే ఇంపార్టెంట్ అవి ఇచ్చేస్తే అవసరం లేదు మీరు అన్నట్టు. మేడం, నమస్తే మేడం. Namaste, sir. సో ఇవాళ వస్తున్న సినిమాలో హీరోయిన్స్ గ్లామర్ రోల్స్, హరిబురిగా ఉండే డాన్స్ మూమెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో సాంగ్స్లో చూపిస్తున్నారు కామన్గా. సో సినిమాలో చూస్తే పల్లెటూరు వాతావరణం, ఆ నేపథ్యంతో చక్కని లంగా ఓణి కట్టుకొని ఒక తెలుగింటి అమ్మాయి ఇట్లా ఉంటుందని నేపథ్యం చేశారు. సో ఈ క్యారెక్టర్ మీకు ఇన్స్పైర్ చేశారా, లేకపోతే డైరెక్ట్ హీరో గారు చెప్పిన ప్రొడ్యూస్ చేశారా? Sorry, little bit I didn't understand. I'm so sorry. క్యారెక్టర్స్ I'm still learning Telugu. Okay, I got it. So I believe, see, now the audience is as such, everybody needs versatility. So, if I can do this, I can do this also. This is what, I'm just trying to, nothing like that intentionally. I can be both. I can be that village type of girl next door character also. I can be like this also, is what I want to be. Yes. Hi, Naina ji. First of all, congratulations. The trailer is awesome. Thank you. So coming back to my question, so actually in this movie you were in the traditional look, another look also. It's look very interesting. So my question is that while speaking the speech, you were saying about the you learn Telugu little bit only, these words only. Yes. Any dialogue from the trailer or any dialogue from the movie you can share with the hero? Any dialogue in Telugu? I remember Hero's dialogue. I love one dialogue of his. Yes, you can. Ningu kottala, nin tammudu kottala. Yeah, Ishwar garu na question meeku. Yeah, meeku na question. సో యాక్చువల్లీ ఈ సినిమా అనేది 1 year బిఫోర్ కూడా మేము విన్నాం. సో ఈ మూవీ టైటిల్ గురించి, కాన్సెప్ట్ గురించి, ఇందులో ఒక సాంగ్కి కూడా మీరు కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టారనే ఒక ఐడియా, అంటే మేము చూసిన ప్రకారం. ఎందుకు ఇంత లేట్ అయ్యింది? కాంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా హిట్ అవుతుందని అలా ఆపారా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ దిస్? మీరు అన్నది కరెక్టే అండి. ట్రైలర్ తీసి అప్పుడు మంచి మూమెంటే ఉండే. ద బేసిక్ రీజన్ ఏంటంటే మూవీ ఎంతైతే కష్టపడి తీస్తామో, యాజ్ యూ నో ఆల్, ప్రమోషన్స్కి కూడా అంతే మనలా అదే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తర్వాత. బికాస్
నాట్ ఓన్లీ ఇన్ మూవీ, ఎనీ బిజినెస్ ఫీల్డ్ మనం చేసిన దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయకపోతే దానికి ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఇందులో స్టార్ క్యాస్ట్ ఉన్న మేము కానీ ఎవరైనా అని కూడా అందరం కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళని సడన్గా చూడాలంటే ఒక ప్రమోషన్ కానీ ఏదైనా జరుగుతూనే మేము మీకు తెలుస్తాం, అది నంబర్ ఆఫ్ అయితే. సో యాక్చువల్లీ మా మూవీలో ఐటమ్ సాంగ్ చాలా బాగా వచ్చింది చెప్పాలంటే, అందరికీ అది హమ్మింగ్. అది వచ్చినప్పుడు మేము ఒక కాంపిటీషన్ పెట్టాం, రేజ్ చేసాం, వాళ్ళకు కూడా ప్రైజెస్ అని మనీ కూడా అని అనౌన్స్ చేసాం, అంతా జరిగింది. దాని తర్వాత సడన్గా మళ్ళీ రిలీజ్ కనేలకు మళ్ళీ కొంచెం డబ్బు కావాల్సి వచ్చింది ప్రమోషన్స్కి. యాజ్ యూ నో చెప్తున్నప్పుడు కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు ప్రమోషన్స్ కంటే, అక్కడ కొంచెం బ్రేక్ వేయాల్సి వచ్చింది. దానివల్లనే సరే ఆగి దాని తర్వాత సేమ్ ఇందాక చెప్పే కదా, ఓ ఫ్రెండ్స్ వల్ల ముందుకు వస్తాం, తెలిసిన వాళ్ళ వల్ల, అలా ఫ్రెండ్స్ వల్లనే ముందుకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. హాయ్ ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు యాజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ తరపు నుంచి ఫైట్ చేస్తూ ఉంటున్నారు, కానీ మూవీలో లుక్ చూసుకుంటే కొంచెం పోవర్టీ లుక్ ఉంది. ఎక్కడ టర్న్ పాయింట్ ఉంటుందంటారు మూవీలో? మీకు అదే ఈ మూవీలో ఉన్న లుక్ ఏంటనంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. కథలో మాత్రం నా కంటెంట్ చెప్పబోతుంది వాళ్ళకి. నేను దాని మీదనే మొత్తం మీకు ఇందాక చెప్పినట్టు ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ ఉంది, కాలేజ్లో ఏం చేస్తారు ఏంటని, బట్ ఐ హ్యావ్ టేకెన్ ద లైన్ పాత్లో ఉంటుంది తప్ప దాని మీదనే మొత్తము సినిమా అనేది ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు యాజ్ మనం ఆ సినిమాలో మనం ఆ కంటెంట్ చూపించామా చూపించకపోయినా అని కూడా వీ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మూవీస్ వచ్చినాయి, ఒక నేమ్లీ తీసుకుంటే బిచ్చగాడు మూవీ తీసుకుంటారు, అందులో ఒక చిన్న డైలాగే మనకి ఇప్పటికి గుర్తుంటుంది. బ్లాక్ మనీ ఆపేయాలి అని అంటే 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ ఆపేయండి, ఎందుకంటే 100 దాచుకోలేరు ఎక్కువ అని. ఎవరు చెప్తారు దాంట్లో ఆ సినిమాలో? హీరో చెప్పడు, హీరోయిన్ చెప్పదు, ఒక రోడ్ మీద బెగ్గర్ చెప్తాడు. బట్ వీ రిజిస్టర్డ్ దట్ డైలాగ్. ఆ కాన్సెప్ట్లోనే చెప్పి ఇందాక మీకు చెప్పింది అదే, నేను అగెయిన్స్ట్ పొలిటికల్ కాదు. చేసినప్పుడు నాకు ఇచ్చి మీకు ఇవ్వకపోతే, మీకు ఇచ్చి నాకు ఇవ్వకపోతే బాధ ఉంటుంది కదా. వేసిన ఓటు ఇద్దరికి ఒకటే కదా, ఇద్దరికి చేయండి అని అంటున్నాను నేను, అంతే. దాని తప్ప దానికి అగెయిన్స్ట్ అని కాదు నేను చెప్పింది. యా హాయ్, గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. యా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ పెట్టారు కదా, అట్లా వేరే చాలా జంక్షన్స్ ఉన్నాయి, ఇదే టైటిల్ ఎలా వచ్చింది మీకు? ఎందుకు పెట్టాలనిపించింది? ఈ క్వశ్చన్ అడగలేదు అనుకున్నాను. క్వశ్చన్ సూర్యాపేట జంక్షన్ అనేది అంటే కాజీపేట జంక్షన్. ఇందాక అందరు చెప్పినట్టుగా సూర్యాపేట అనేది అటు ఆంధ్ర తెలంగాణ అందరికీ ఫేమస్. ఎవరికైనా అని కూడా ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నప్పుడు వేరే ఊరి పేరు వనంగల్, అందరికీ పాస్ అయ్యేది మధ్యలో ఉన్నది సూర్యాపేట. ఆ సూర్యాపేట ఇప్పుడు నా కథ కాన్సెప్ట్ తీసుకుంటే 2 రాష్ట్రాల్లో జరుగుతుంది, మన ఇండియా మొత్తం జరుగుతుంది. నేను తెలుగు అని కాబట్టి ఇద్దరికీ అర్థం కావాలి కాబట్టి సూర్యాపేట జంక్షన్ అనేది ఇవి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మొత్తం స్టేట్ అంతా స్టేట్ వైజ్గా అన్నీ జరుగుతున్నట్టువే, ఇండియా వైజ్గా జరుగుతున్నట్టువే. కానీ ఒక టైటిల్ కావాలి, ఇద్దరికి దగ్గరలో ఉండేది ఏరియా, ఇది ఆ ఏరియా మధ్యలో జరిగే కథ, రూరల్ ఏరియాస్లో జరిగేది, బార్డర్లో జరిగే కథ అనమాట. ఇది అటు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండేది కాబట్టి ఆ టైటిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ట్విస్ట్ ఇంకా సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇంకా ట్విస్ట్లు ఏమి ఉండవు దీంట్లో. అంటే 2 బార్డర్స్ అన్నారు కదా. 2 బార్డర్స్ అంటే అక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళది, అక్కడ దగ్గరలో ఉన్న కాలేజు, అటు తెలంగాణకు ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఇటు క్రాస్ అయితే ఇటు, అందుకే మధ్యలో సూర్యాపేట జంక్షన్ అని చెప్పేసి పెట్టాం. ఇప్పుడు మీరు ఇందాక బ్యాంక్ పర్సన్ అన్నారు కదా, మీరు ఇందాక బ్యాంక్ లోన్స్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి అని, మరి మీకు సడన్గా ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మూవీ మీద? మీ ఎంట్రన్స్ ఎలా, మిమ్మల్ని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? బ్యాంక్ లోన్స్, బ్యాంక్ అనేది అది ప్రొఫెషనల్. బ్యాంకింగ్ అనేది అవసరం చేయడానికి, సినిమా అనేది ఇంట్రెస్ట్, ఆ చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అంతే. అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఓ సినిమా చేసే అంత లోపల నుంచి ఇంట్రెస్ట్. వెరీ ఆల్ ద బెస్ట్ అంటే ఈ సినిమా తోటి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సూర్యాపేట జంక్షన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇన్స్పిరేషన్ హీరోయిన్స్, ఎనీ హీరోయిన్స్, ఓల్డ్ హీరోయిన్స్, న్యూ హీరోయిన్స్ ఇన్స్పిరేషన్? I like Shushmita Sen. I don't know, but I really like the way she talks, the way she presents herself, and even she's that one heroine who will look good in both attires. When it comes to homely look, she'll look good, and when it comes to modern look, she'll look very good. So I really like Shushmita Sen. ఓకే.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీది పాత సినిమా కూడా చూశాను నేను, కొత్తగా మా ప్రయాణం. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ అది కూడా. థ్యాంక్ యూ అండి. ఎనీబడి? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ.